ఒక సంఘం క్షేమంగా ఉందని చెప్పడానికి, లేదా ఒక సంఘం క్షేమంగా ఉండాలి అని అంటే, ఒక సంఘం ఆరోగ్యంగా ఉండాలంటే, ఒక సంఘం చక్కగా ఎదగాలి అని అంటే, ఆ సంఘములో మొట్టమొదటగా ఉండవలసినది ఐక్యత. యూనిటీ అంటాడు ఇంగ్లీష్లో. ఐక్యత అనేది చాలా 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 బలమైనది. ఐక్యత అనేది లేకపోతే సంఘం చాలా బలహీనమైపోతుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఐక్యత అనేది ఎలాంటిదేనంటే రోగ నిరోధక శక్తి లాంటిది. చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది, మన దేహం, మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. ఆ రోగ నిరోధక వ్యవస్థ అనేది ఎప్పుడైతే బలహీనమైపోతుందో శరీరంలో, అప్పుడు జబ్బున పడిపోతాం. వెంటనే మనం అనారోగ్యం పాలైపోతుంటాం. చిన్న చిన్నవి కూడా మనం తట్టుకోలేకపోతుంటాం. ఎందుకంటే మన శరీరంలో ఆ వ్యవస్థ బలహీనపడిపోతుంది. అలానే ఒక సంఘం ఎప్పుడు బలమైనదిగా ఉంటుందంటే ఆ సంఘం ఐక్యంగా ఉన్నప్పుడు అది బలమైనదిగా ఉంటుంది. సంఘములో ఉన్న వారి మధ్య ఐక్యత లోపించింది, అప్పుడు ఆ సంఘం ఏమైపోతుందంటే బలహీన పడిపోతుంది.